హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ నేనైతే మీ జ్యోతి. ఇక్కడైతే యథామామూలుగా ఇప్పుడైతే పనులేమీ లేవు కదా, అన్ సీజన్ కాబట్టి ఇంకా మళ్ళీ టైలరింగ్లోకి వచ్చానమాట. టైలరింగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బట్టలు, శారీస్ ఇంకా బ్లౌజెస్ వచ్చాయన్నమాట. ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ, సిల్క్ శారీ. అయితే మనం ఒక దారం పోగు అంతా తీసి మనం చేతులతో కనుక లాగినట్టయితే క్రాస్ అనేది పోతుంది, స్ట్రైట్గా వస్తుంది. కాకపోతే ఇది లాగకూడదు కదా, శారీ అంతా పాడైపోతుంది. అందుకని మనకి బ్లౌజ్ పీస్ స్ట్రైట్గానే వచ్చింది కాబట్టి ఇలా నేను స్ట్రైట్గానే తీస్తున్నాను. ఇంకేమన్నా హెచ్చు తగ్గులు ఏమన్నా కొంచెం ఉంటే తర్వాత తీస్తాను. ఏమీ లేవు, సమానంగా ఉన్నాయి. ఇక్కడైతే ఆది బ్లౌజ్ తీసేసుకొని నడుం కొలత, చెస్ట్ కొలత, ఇంకా అలాగే హ్యాండ్స్ ఆమ్ రౌండ్ లూజ్ తీసేసుకున్నాను. లైనింగ్ వచ్చేసి నేను డబుల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకి, ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఆమ్ రౌండ్ లూజ్ అయితే చూసేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేసి ఆది బ్లౌజ్ హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ అనేది ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని హైట్ అనేది చెక్ చేసేసుకున్నాను. చెక్ చేసుకొని ఇక్కడ హైట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకోవాలి. కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది అనేసి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆమ్ డౌన్ వచ్చేసి ఇక్కడ చంక్ డౌన్ అంటారు కదా, చంక్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఆది బ్లౌజ్తో కనుక చూస్తే మనకి బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి దానికి దీనికి 1.5 ఇంచే ఉంటుంది. అలా వస్తే బ్లౌజ్ అనేది బాగుంటుందండి. బాగోదు, అస్సలు బాగోదు, కుదరదు కూడా. అందుకని మనం మన మెథడ్లోనే 3 ఇంచులు తీసేసుకోవాలి. ఇలాగా 3, 3.5, 3.5 అలా తీసుకోవాలన్నమాట. ఈ 3 కొలతలే ఉంటాయి ఎక్కువ శాతం. ఈ 3 ఇంచుల కాడికి మార్కింగ్ చేసుకున్నాం కదా, దీన్ని హాఫ్కి ఇలాగా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8.5కి 1 ఇంచు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అక్కడ, ఇక్కడ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని పెట్టుకున్నాం కదా టేపు, దీన్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ ఇలా స్ట్రైట్గా ముందైతే ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం మనకి క్లాత్ లేదు కాబట్టి స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా అనేది స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ముందు. ఇక్కడ టేప్ సగానికి మనకి 8 ఇంచులు అనుకోండి, సగానికి వచ్చేసి అంతా 4 ఇంచులు. 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగా రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో, లేకపోతే హ్యాండ్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కరువు అనేది తీసుకోవాలి. నేను కరువు స్కేల్ అనేది రీసెంట్గానే తీసుకున్నానండి. ఎంతవరకు హ్యాండ్తోనే తీసేదాన్ని, ఇంకా పర్ఫెక్ట్గా వచ్చిద్దేమో ఇక అనేసి ఎక్కువ శాతం చాలా వరకు వాడుతున్నారు కదా, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇక్కడ మనం మిడిల్లో మార్కింగ్ చేసుకున్నాం కదా 4 ఇంచెస్ దగ్గరికి, అక్కడ ఒక 1/2 ఇంచ్ లోన్కి పెట్టేసుకొని స్కేల్తో, ఈ కరువు స్కేల్ అనేది కొంచెం మర్చిపోతున్నాను అనమాట, ఎట్లా తిప్పాలి ఏంటి అనేది కొంచెం మర్చిపోతున్నాను. మనకి ఎక్కువ హ్యాండ్తోనే వస్తుంది అనమాట. ఇది కొత్త కాబట్టి కొంచెం రిస్క్. ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా ఇలాగా కట్ చేసేసుకున్నాం. ఈ కస్టమర్ వచ్చేసి చాలా వరకు కుట్టానండి నేను. ఎంత పల్లెటూరు అయినా సరే. ఇంకా రీసెంట్గానే 2000 శారీ ఒకటి కుట్టాను అనమాట, అది కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. మళ్ళీ పంపించారు. ఇక్కడ ఈ పీస్ ఉంది కదా, ఇది అనేది ఖర్చుకి పనికి వస్తుంది. మనం ఇందాక గచ్చు మీద మార్కింగ్ చేసాం కదా, అందుకని ఈ పీసెస్ అనేవి దానికి ఖర్చు కోసం పనికి వస్తాయి అనమాట, వేరే క్లాత్ వెతుక్కోకుండా. ఇక్కడ అనేది మామూలుగా వన్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ చూపిస్తున్నాను చూసారా, ఇట్లా బ్లాక్ సైడ్ అనేది ఇక్కడ
డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడ్ డాట్స్ షోల్డర్ కాడ కుట్టు పట్టుకొని ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ హైట్ అన్నమాట. చెక్ చేసుకోవాలి. ముందుగా 1.5 ఇంచు కింద మార్కింగ్ చేసుకోండి. అది లోపల బెల్ట్ కోసం. బ్లౌజ్ పీస్ సరిపోతుంది అనుకుంటే మార్కింగ్ చేసుకొని, లేకపోతే ముక్క తిప్పి వేయాలన్నమాట. నాకు సరిపోతుంది అనేసి, లైనింగే కదా సరిపోతుంది అందుకని మార్కింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ నడుము కూడా మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని, వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. మార్కింగ్ చేసేసుకున్నాను ఇక్కడ కూడా. తర్వాత నడుము లూజ్ ఇక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకున్నాను. అయితే మనం చెస్ట్ లూజ్ని బట్టి పెట్టేసుకోవాలన్నమాట. అదే ఆమ్ రౌండ్ లూజ్ని బట్టి పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ లూజ్ నాకు 8 వచ్చింది అనుకోండి, సపోజ్ 9 పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకోవాలి. 9 ఇంచులు వస్తే 10 ఇంచులు పెట్టుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేయాలన్నమాట. అలాగే డాట్స్ కోసం కూడా 1 ఇంచ్ కలిపేసాను అనమాట. బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ కోసం కూడా 1 ఇంచ్ కలిపాను. మొత్తం 10 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచులు వచ్చేసి ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. చెస్ట్ లూజ్ కూడా సేమ్ అండి, 9 ఇంచులు పెట్టేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపాను నేను. ఎందుకు అంటే చెస్ట్ దగ్గర కొంచెం ఇప్పుడున్న బ్లౌజ్ కంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను 1 ఇంచ్ కలిపాను అనమాట. అందుకని 10 ఇంచులు పెట్టాను. చెస్ట్ లూజ్ 10 ఇంచులు పెట్టేసి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాను. తర్వాత షోల్డర్ మార్కింగ్ పెట్టేశాను. 5 ఇంచులన్నర షోల్డర్ మార్కింగ్, 2 ఇంచులన్నర నెక్ విత్ వచ్చేసి పెట్టాను అనమాట. ఆది బ్లౌజ్తో షోల్డర్ అనేది తీసుకున్నాను. చూసారు కదా వీడియోలో. చంక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులన్నర తీసుకున్నాను. పావు తక్కువ 6 అయినా తీసుకోవచ్చు. మీకు ఆమ్ డౌన్ లూజు చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి పెట్టేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్కి నేను మార్కింగ్ చేసుకున్నాను రౌండ్ కోసం. ఇక్కడ స్కేల్తో ఇలాగ రౌండ్ తీసేసుకొని ఇలా కలిపేశాను. కలిపేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని మనం టేప్తో కొలుచుకోవాలి. నాకు తెలిసి తక్కువే వస్తుంది, కొంచెం కిందకి దింపేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 1/2 ఇంచ్కి వరకు కిందకి దింపుకోవచ్చు. ఈ రౌండ్ కూడా కొంచెం దింపాలన్నమాట. హైట్ దింపినప్పుడు రౌండ్ కూడా కొంచెం లోపలికి పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక 1/2 ఇంచ్ మందం దింపాను అనమాట. 1/2 ఇంచు 1/2 ఇంచు మధ్యలో ఉంటుంది. ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 2.5 ఉంది, చూసారు కదా. అదే నెక్ విత్ వచ్చేసి 2.5 ఉంది. ఇక్కడ నడుము దగ్గర కూడా ఇక్కడ ఇలాగ పెట్టేసుకోవాలి. 2.5కి కొంచెం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని, పావు తక్కువ 3 ఇంచులు పెట్టేసుకొని ఇట్లా స్క్వేర్ షేప్లో గీసి రౌండ్ ఇచ్చేసుకోవాలి. రౌండ్ నెక్ కాబట్టి. వీడియో కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, ఫాస్ట్గా వీడియో చేస్తున్నాను. వీడియో లెంతీ అయిపోతుందని నేను స్లోగా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అర్థమవని ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత మధ్యకి షోల్డర్ మధ్యకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మధ్యకి ఫోల్డింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్నాక అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలాగా మార్కింగ్ చేసుకొని డాట్ కోసం నేను 4 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. మనం కింద ఇచ్చుకున్నాం కదా, గీట్ ఉంది కదా, ఆ లైన్కి పై వైపు నుంచి 4 ఇంచులు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ కట్ చేద్దాం. ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది దాని మీద కట్ చేసుకొని నెక్ దగ్గర నుంచి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను గీస్తున్నా కదా, ఇలాగా చుట్టూరు గీసుకోవాలి. నాకు వచ్చినంత ఇంగ్లీషు అలాగే తెలుగులో కూడా చెప్తున్నాను. నాకు అంత ఇంగ్లీష్ ఏం రాదండి, కాకపోతే కొంచెం అర్థం అవని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అచ్చం తెలుగు రాని వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఏమైనా అర్థం అవుతుందని అలా చెప్తున్నాను. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకుని ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. ఇది
ఇదివరకు ఇలా తీసుకునేవాళ్ళం అనమాట. ఫస్ట్లో స్టార్టింగ్లో అంత సెట్ అయ్యేది కాదు. తర్వాత షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఫ్రంట్ హైట్ అనేది డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్ దగ్గరికి ఇలా పట్టేసుకొని మార్క్ చేసుకుంటే చూసారా కిందకి దిగింది అనమాట. అదే మనం 2 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటే పైకి అనేది చెస్ట్ పైకి ఎక్కుతుంది అనమాట, అట్లా ఎక్కకూడదు. అందుకని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచుల మార్కు, అక్కడ నుంచి 1 ఇంచ్కి మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇట్లు కూడా సైడ్ పక్కన కూడా ఇలా మార్కింగ్ చేసేసుకొని కొంచెం లైన్ వేసేసుకోండి. హుక్స్ పట్టీ దగ్గర కొంచెం క్రాస్గా ఒక 1.5 ఇంచ్ పైకి పెట్టేసుకొని మార్కింగ్ ఇలా క్రాస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి, ఇది అర్థం అవ్వలేదు అనుకుంటే ఇంకా వివరించి చెప్పినవి, స్లోగా చెప్పినవి కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 6 ఇంచులన్నర పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు ఒక 2 గీతల మందం లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్ అనేది తిప్పేసాను అనమాట. ఇక్కడ ఇలాగా మార్కింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర మధ్యలో డాట్ కోసం సగానికి నేను మార్కింగ్ చేసుకొని ఇలాగా 2 ఇంచుల మందం పొడవు పెట్టుకున్నాను డాట్కి. ఇలా ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా, మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీరు ఇచ్చే లైక్ అయినా, మోటివ్ అయినా, అలాగే కామెంట్ అయినా నాకు చాలా వాల్యుబుల్ అనమాట. ఇక్కడ ఆది బ్లౌజ్కి క్రాస్ పట్టీ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే 3 ఇంచులు ఉంది, ఇక్కడైతే 2.25 ఉంది, మిడిల్లో 2.25 ఉంది, చివరి వచ్చేసి 2.5 ఉంది. ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకుంటూ కూడా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుల కోసం, ఎగ్జాక్ట్గా కట్ చేస్తే ఖర్చులు పోగా ఇంకా తగ్గుతుంది కదా, అందుకని హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం ఎంత అయితే కొలత పెట్టుకున్నామో అంత వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత రెండో పీస్ కూడా నాకు వస్తుంది అనమాట. బయట ఇంక వేరే క్లాత్ వేయకుండా ఇదే సరిపోతుంది, అందుకనే రెండో పీస్ కూడా తీసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం హెచ్చు తగులున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే అది లోపల పక్కకి వెళ్ళిపోతుంది. ఒరిజినల్ మనం ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి ఏం పర్వాలేదు. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట, ఇది శారీలో వచ్చింది. దీన్ని కొంచెం ఎక్కువ ఖర్చుతోనే మామూలుగా కట్ చేసేసుకుందాం, అంటే బ్లౌజ్ బాగానే ఉంది, సరిపోతుంది మనకి. సరిపెట్టుకొని ఏమన్నా కట్ చేయ అవసరం లేదు, ఎందుకంటే సరిపడా ఉంది క్లాత్ అనేది. హ్యాండ్స్ అయితే నేను క్రాసులు గట్ట ఏం తీయకుండా కట్ చేసేసాను, ఎందుకంటే మనకు జాయింట్స్ ఏమన్నా పడితే కనుక అది ఆ పీస్ అనేది పనికొస్తుంది అనమాట. స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను నేను అది. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందాం. మనకి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి కదా, ఆ ఫ్లవర్స్ అనేవి మనకి ఎటు తిరిగి ఉన్నాయి, కిందికి చూస్తున్నాయో పైకి ఇలా ఉన్నాయో చూసుకొని మనం కుట్టాలన్నమాట. లేకపోతే ఈ బ్లౌజ్ కుట్టింది ఎవరని మళ్ళీ వేసుకున్న వాళ్ళని అడుగుతారనమాట. క్రాస్ పట్టీ కూడా పెట్టేసుకొని నేను ఒక హాఫ్ ఇంచు 1 ఇంచు నేను ఖర్చుతోనే కట్ చేసుకుంటున్నాను, సరిపోతుంది కదా. ఇలా కట్ చేసేసుకొని క్రాస్ పట్టీ కూడా కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాను, ఫ్రంట్ కూడా ఇలా క్రాస్గా వేసుకున్నాను, వీడియోలో సగమే కనిపిస్తుంది. ఇక్కడ క్రాస్గా తీసేసుకొని నేను కొంచెం ఖర్చుతోనే కట్ చేస్తున్నాను అనమాట. కుట్టిన తర్వాత మళ్ళీ మిగిలింది కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసేసుకోవాలి, నీట్గా కట్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ ఎదురెదురుగా రావాలంటే ఫ్రంట్ ఉక్స్ పట్టీలు రెండు, ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఎదురెదురుగా వచ్చేటట్టు ముందే కట్ చేసుకునేటప్పుడే చూసి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. లేకపోతే స్టిచ్చింగ్లో కొత్తగా కుట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రెండు ఒక పక్కకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.